హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోనీ 6100 అన్బాక్సింగ్ అయితే చూద్దాం. యాక్చువల్లీ దీన్ని అయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేస్తాను, బట్ మళ్ళీ మీకు చూపించాలని చెప్పి నేనైతే చూపిస్తున్నాను అనమాట. సో దీని మీద ఒక 10 వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ 6100 చూస్తే ఎలా ఉంటుంది. అండ్ సోనీలో ఇదే బడ్జెట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే సోనీ ZEV10 అనమాట. సో స్క్రీన్ మీద వేస్తాను, అది కూడా చూడండి. అండ్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 68 GB మెమరీ కార్డ్ అయితే ఇస్తారు. నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను కాబట్టి మీకు చూపించట్లేదు. అండ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో దీనికి ఒక లెన్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి, స్ట్రాప్స్ అవన్నీ కామన్గా ఉంటాయి. సో ఇదేంటి అంటే 20mm లెన్స్. సో 2.8 అపర్చర్తో వస్తుంది అనమాట. సో f2.8 చూడొచ్చు. ఇది సోనీ కంపెనీ కాదు, సో విల్ట్రాక్స్ అనమాట. సో ఈ కంపెనీకి సంబంధించింది. సో ఇదైతే మాత్రం లెన్స్ అయితే తీసుకోవాలి, ఇది ప్రైమ్ లెన్స్ అనమాట. సో అదేవిధంగా మనకి దీంతో పాటు 16mm లెన్స్ ఉంటుంది, వైడ్ యాంగిల్ లెన్స్. ఇది కూడా వైడ్ యాంగిల్ లెన్సే. సో 20mm వరకు వస్తుంది అనమాట. సో అదే మీరు ఇంకా ప్రైమ్ లెన్స్ సిగ్మాలో తీసుకోవాలంటే 30mm లెన్స్ తీసుకోవాలి. అదేంటంటే మనం సిట్ డౌన్ వీడియోస్ చేస్తాం కదా, కూర్చొని చేస్తాం కదా, సో ఆ వీడియోస్కి అదైతే పనికి వస్తుంది అనమాట. సో చూడొచ్చు, ఇది సిగ్మా లెన్స్ మనం తీసుకుంటే బెస్ట్. ఇదైతే మాత్రం 20mm 2.8 అపర్చర్తో వస్తుంది. ఇప్పుడు కెమెరా గురించి చూద్దాం. యాక్చువల్లీ నేను కెమెరా యూజ్ చేసేసాను, బట్ అన్బాక్సింగ్ వీడియో పెట్టడం మర్చిపోయాను. సో అందుకే మీకు చూపిద్దామని చెప్పి నేనైతే చూపిస్తున్నాను. సో బాక్స్లో అయితే మనకి ఛార్జర్ అవన్నీ వస్తాయి, బ్యాటరీ వస్తుంది, అండ్ అవి అన్నీ వస్తాయి అనమాట. ఎక్కువ యాక్సెసరీస్ ఏం రావు, కొన్ని మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఈ బ్యాగ్ వచ్చి లెన్స్ బ్యాగ్ అనమాట. సో లెన్స్ బ్యాగ్. సో దీనికైతే నేను ఫిక్స్ చేశాను. లెన్స్ వస్తే ఈ విధంగా ఉంటుంది, అండ్ కెమెరా చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. 6100 బాడీ అయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు, క్లియర్గా గమనించండి. సో ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సోనీ ఆల్ఫా 6100. సో ఆల్ఫా అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం మీద బ్యాక్ సైడ్ లుక్ అయితే చూద్దాం. ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ లుక్ అనమాట. సో ఫోకస్ అయింది ఇప్పుడు. సో చూడొచ్చు, ఇక్కడ వ్యూ పాయింటర్ ఉంటుంది, అండ్ ఇక్కడైతే మనకి బటన్స్ అయితే ఉంటాయి అనమాట. సో సింపుల్గా క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి. సో ఈ విధంగా ఉంటుంది. మీద చూస్తే మనకి టాప్లో ఇలా ఉంటుంది, ఇక్కడ మైక్ పెట్టుకునే ఆప్షన్ ఉంది, అండ్ ఇది ఫ్లాష్, అండ్ ఇవి కూడా మనకి సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ క్యాప్చర్ ఇవన్నీ ఉన్నాయి. ఇది స్క్రోల్ ఏంటంటే మనకి అపర్చర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఫ్లాష్ వచ్చి మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో బాగుంది, పర్లేదు. ఫ్లాష్తో పెద్ద పని ఉండదు మనకి, సో నార్మల్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఉంటుంది. దీనికి చూపిస్తాను నేను మీకు. సో ఇదనమాట బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది, ఇది ఇలా ఉంటుంది లోపల చూసుకుంటే. సో మనమైతే ఇవ్వండి, ఇక్కడ మనం ట్రైపాడ్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. సో మనకి బ్యాటరీ అనేది ఒరిజినల్ బ్యాటరీ ఇస్తాడు, అండ్ ఇక్కడ మనకి పోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ పోర్ట్స్ అనేది మనం తీసుకొని చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి మైక్ జాగ్ ఒకటి ఇస్తారు, అండ్ HDMI స్మాల్ ఇస్తారనమాట ఛార్జింగ్కి అండ్ డేటా ట్రాన్స్ఫర్కి. అండ్ అదేవిధంగా నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఈ బ్యాటరీ దాంట్లో ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ 62 GB ఇస్తారని చెప్పాను కదా. సో ఇదే అనమాట ఆ 62 GB, 64 GB. సో ఇది ఆ మెమరీ కార్డ్. సో చూడొచ్చు, ఇది మనకి సోనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో బెస్ట్. ఇది కొనాలంటే 2500 ఉంటుంది, బట్ ఇందులో మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ స్లాట్ అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఛార్జింగ్కి నేనైతే అడాప్టర్ కొనుక్కున్నాను. అడాప్టర్ కొనుక్కుంటే బెటర్, ఎందుకంటే లేకపోతే అలా మనం పెడితే షార్ట్ సర్క్యూట్స్ గట్రా అవుతాయి అనమాట. సో దానికి ఒక స్ట్రాప్ కూడా ఇచ్చారు. సో ఈ స్ట్రాప్తోనైతే మనం ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా దీని యొక్క రివ్యూ చేస్తాను. రివ్యూ వీడియోలో మీకు ఫొటోస్ అన్నీ చేస్తాను. ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూపిస్తాను మీకు, అంటే ఎలా ఆన్ అవుతుంది ఏంటనేది అయితే మీకు చూపిస్తాను. నేను దీంతోపాటు అండ్ డూప్లికేట్ బ్యాటరీస్ ఒక 2 అయితే కొనుక్కున్నాను అనమాట. సో ఇదిగోండి, అంటే నాకు బ్యాకప్ కోసం. అండ్ చూపిస్తాను బ్యాటరీస్ అయితే, ఒరిజినల్ బ్యాటరీకి డూప్లికేట్ బ్యాటరీకి తేడా ఏంటని కూడా మీకు అయితే అర్థమవుతుంది. సో
ఇదిగోండి ఈ రెండు వచ్చి డూప్లికేట్ బ్యాటరీస్. ఒరిజినల్ బ్యాటరీ ఎప్పుడైనా సోనీ కంపెనీ నుండి వస్తుంది అనమాట. సోనీ వాళ్ళు ఇదైతే మనకి ఇస్తారు. ఇదే ఎక్కువ యూజ్ చేసుకుంటే బెటర్. ఇది ఇచ్చి ఎంత ఎంహెచ్ ఉంటుందని అంటే ఇంచుమించు 1400 ఎంహెచ్ బ్యాటరీ అనమాట. ఇది చాలా బాగుంటుంది అండ్ ఎక్కువసేపు వస్తుంది అనమాట నార్మల్ బ్యాటరీస్లో పోలిస్తే. చూడండి ఇలా అయితే మనం బ్యాటరీ అయితే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేనైతే స్లాట్లో పెట్టేసి నేనైతే పెట్టేసుకున్నాను. ఇది మనకి ఫ్లిప్ స్క్రీన్ మీన్స్ సోనీ ZV-1లోనైతే మనకి ఫ్లిప్ అవుతుంది. ఇది ఫ్లిప్ అవ్వదు. ఇది ఎలా అవుతుంది అని అంటే చూపిస్తాను చూడండి మీకు. సో ఈ విధంగా అవుతుంది అనమాట. అండ్ ఈ విధంగా మనం వ్లాగ్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండ్ చూడొచ్చు. సో ఇలా మనం వ్లాగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. మీకు చూపించడానికి అయితే నేను దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న మైనస్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ మనకి వ్యూ పాయింటర్కి చిన్నగా తగులుతుంది. జాగ్రత్తగా చూసుకొని మనం అయితే వేసుకోవాలి. మ్యాక్సిమం ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ ఇవన్నీ ఇలా అయితే ఉంటుంది అనమాట. మనమైతే ఇప్పుడు ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేసుకున్న వెంటనే మనకి ఇలా వస్తుంది అనమాట. దీనికైతే లెన్స్ అయితే మనం పెట్టుకోవాలి. లెన్స్ పెట్టుకోవాలంటే మనమైతే ఆఫ్ చేసుకొని లెన్స్ పెట్టుకోవడం మోర్ దెన్ బెటర్. లెన్స్ పెట్టాక ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను మీకు. సో ముందుగా లెన్స్ క్యాప్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇది 20mm లెన్స్. సో మనం లెన్స్ ఫిక్స్ చేసినాక ఈ విధంగా ఉంటుంది. సో చూడొచ్చు. ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం. లెన్స్ ఫిక్స్ చేసుకున్నాక చాలా బాగుంటుంది అనమాట. మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ని మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మెనూ ఆప్షన్ అయితే ఇది. సో ఇక్కడ నుండి అయితే మెనూ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. దీని మీద నేను కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఫ్లాష్ అయితే ఇది అనమాట. అండ్ అదేవిధంగా మనకి ISO ఇక్కడ నుండి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆటోలో ఉంది. అండ్ ఇక్కడ డిస్ప్లే మీద డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్పోజర్ సెట్ చేసుకోవచ్చు. వీటన్నిటి ఆప్షన్స్ అయితే నేను ఒక వీడియోలో చెప్తాను. మనం ఇది క్లిక్ చేసిన వెంటనే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మన కెమెరాలో ఉన్న గ్యాలరీ. సో మరి దీని క్వాలిటీ అంతా అయితే నేను నెక్స్ట్ రివ్యూ వీడియోలో చూపిస్తాను మీకు. సో వ్యూ పాయింటర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వ్యూ పాయింటర్ అయితే మీరు మ్యాక్సిమం మీకు గమనించండి. వ్యూ పాయింటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాగుంది వ్యూ పాయింటర్. మెయిన్ చాలామంది అంటున్నారు సోనీ ZV-10 తీసుకోవాల్సింది కదా, ఇద్దరిని తీసుకున్నారు అయితే అడిగారు నాకు. అయితే నేను చెప్పే ఏంటంటే దాంట్లో వ్యూ పాయింటర్ లేదు. నేను ఎక్కువగా పిక్చర్స్ తీయాలని నాకు చాలా డ్రీమ్ అనమాట. సో అందుకు నాకు ఏంటంటే వ్యూ పాయింటర్ చాలా ఇంపార్టెంట్. వ్యూ పాయింటర్లో ఏంటంటే ఎగ్జాక్ట్ పిక్చర్ మనకి ఎలా ఉందో అలా వస్తుంది అనమాట. ఫ్లిప్ స్క్రీన్ అయితే ఇందులో లేదు, కానీ మనకి రొటేట్ చేసుకోవచ్చు కదా ఇలా. అప్పుడు మనకి ఇమేజ్ అయితే బాగానే కనిపిస్తుంది మనం వ్లాగ్స్ చేసుకోవాలన్నా. దాంట్లోకి కంపారిజన్ చేసుకుంటే అదొక వీడియో చేస్తాను. కంపారిజన్ వచ్చి మనకి ఏమీ లేదు, సెన్సారు క్వాలిటీ రెండు ఒకటే. కానీ దాని బాడీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాని యొక్క మోడలే డిఫరెంట్గా ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. మెయిన్ దానికి వ్యూ పాయింటర్ ఉంటుంది, దానికి వ్యూ పాయింటర్ ఉండదు. దానికి ఫ్లిప్ స్క్రీన్ ఉంటుంది, దానికి ఫ్లిప్ స్క్రీన్ ఉండదు. అంతే, అంతకుమించి సెన్సార్ను అండ్ దీంట్లో వాడే ప్రతి ఒక్కటి కూడా ఒక్కటే ఉంటుంది అనమాట. బాడీ ఒకటే చేంజ్ అవుతుంది. సో పెద్ద డిఫరెన్స్ లేదు. ఎప్పుడైనా సరే బాడీ కంటే మనకి లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లెన్స్ ఎంత కాస్ట్లీ తీసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట క్వాలిటీ అనేది. దీని యొక్క క్వాలిటీ తోపు అని చెప్పలేను కానీ బట్ పర్లేదు, మరీ అంత బ్యాడ్ అయితే కాదు, చాలా బాగా వస్తుంది. నాకైతే దీని యొక్క క్వాలిటీ అయితే నచ్చింది. నేను నెక్స్ట్ రివ్యూ వీడియోలో కూడా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో అదనమాట ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. సో ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.